నోరు తిరుగుతుంది కదా అని రాగి అనేకూడదు. దాని తర్వాత నా చేయి తిరుగు. ఒకసారి ఫుల్ స్క్రీన్లో ఇన్స్టాగ్రామ్లో చూడండి, చాలా బాగా వస్తుంది. ఒక విషయం చెప్పాలి, కైన్మాస్టర్ యూజర్ వాళ్ళకు కొంచెం చూడండి, వీడియో అర్థమవుతుంది. కైన్మాస్టర్ ప్రీసెట్ ఎందుకు అనేది పెడతలేననేది కొంచెం చూడండి. ఇంకోటి నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అర్థమైందని అనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేను మీకు ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక నిమిషం చూసి చేసుకోండి. 1 మినిట్ అనుకోండి, ఒక 60 సెకండ్. ఓకే, ఎందుకు చెప్తున్నాను అనేది ముందు తెలుస్తుంది మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మార్నింగ్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి మార్నింగ్ వీడియో. చాలామంది ఈ మధ్యలో చాలామంది డెఫినెట్లీ కైన్మాస్టర్ ప్రీసెట్ వాళ్ళకు నేను చాలా బాధ పెడుతున్నానేమో అనిపిస్తుంది. కొన్ని రోజులు మాత్రమే, తర్వాత డెఫినెట్లీ పెడతాను. ఎందుకంటే నేను వేరే షెడ్యూల్ పెట్టుకున్నాను, నాకు అసలు టైం అనేది అసలు పోవడం లేదు. డెఫినెట్లీ కైన్మాస్టర్ ప్రీసెట్ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ అయినా, 20 మినిట్స్ అయినా, 30 మినిట్స్ పడుతుంది. నాకు ఆ టైం కూడా లేదు, కొంచెం అర్థం చేసుకోండి. కొన్ని రోజులు మాత్రమే, తర్వాత డెఫినెట్లీ పెడతాను. మీ నమ్మకాన్ని నేనైతే నిలబెట్టుకుంటాను. ఓకేనా, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం, ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ ఉంది, దీనికి యానిమేషన్ పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కింద +2 మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని కరెక్ట్గా 9 సెకండ్ వరకు పెట్టండి. 9 సెకండ్ కాదు, 8 సెకండ్ 7 సెకండ్ 23 మిల్లీ సెకండ్ వరకు పెట్టిన తర్వాత దీని సైజ్ అయితే తక్కువ చేసి ఒపాసిటీ కూడా తక్కువ చేసుకోండి. ఒపాసిటీ 60 పెట్టుకోండి చాలు, దానికంటే ఎక్కువ తక్కువ అలాంటివి ఏమేమి పెట్టకండి. ఓకే, దీనికైతే యానిమేషన్ పెట్టుకుందాం. టెక్స్ట్ సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మధ్యలో ఇంకో కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ తర్వాత వచ్చి XYZ అని ఉంటుంది, జెడ్ని సెలెక్ట్ చేసి ఇలాగైతే జూమ్ చేసుకోండి. మళ్ళీ ఎండింగ్లో వచ్చి జూమ్ చేసుకోండి. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి. ఓకే, రెండు మధ్యలో వచ్చి కరువు యాడ్ చేసుకోండి, ఇలా. ఓకే, సెట్ అయింది. మోషన్ బ్లర్ యాడ్ చేస్తే బ్లర్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, బ్లర్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ యానిమేషన్ ఉంటుంది, 2 మార్క్స్లోకి వెళ్ళండి. దీన్ని ఓపెన్ చేసి 50 ఉంటుంది కదా, దాని అయితే మీరైతే 29 మధ్యలో పెట్టుకోండి చాలు. లేకపోతే ఫస్ట్లో ఉంటుంది, దానికి ఉంచండి, నో ప్రాబ్లం, ఏం కాదు, ఫస్ట్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఎఫెక్ట్ అయితే ఇలాగైతే ఉంటుంది. కానీ ఒక సైడ్లో అయితే మనకైతే ఒక కలర్ పెట్టాలంటే డ్యూయల్ కలర్లో సెలెక్ట్ చేసి ఈ బ్లాక్ కలర్ని ఈ సైడ్ పెట్టుకుందాం. ఇలా మీకు నచ్చిన కలర్ ఒక సైడ్లో అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇలా. ఓకే, దీన్ని కాపీ చేసిన పైన +2 కాపీ లేయర్, అన్ని టెక్స్ట్ని ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. పేస్ట్ స్టైల్ చేసేయండి, సెట్ అయిపోతుంది అన్ని యానిమేషన్. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చెప్తాను. ఫొటోస్ ఉంటుంది, ఫొటోస్ చాలా ఈజీగా రీప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. గ్రూప్ మీకు ఆల్రెడీ తెలిసిందే. గ్రూప్ సెలెక్ట్ చేసి ఈ ఫోటోకి డిలీట్ చేసి మీకు నచ్చిన ఫోటో, ఎనీ ఫోటో ఉండొచ్చు. ఓకే, ఆ ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఇలా. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి, ఎగ్జాంపుల్గా మీకు చూపించాను. ఓకే, చేంజ్ అయిపోతుంది. ఈ ఫొటోస్లో మీరు కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఒకటే ఫోటో పెట్టండి, ఎక్కువ ఫొటోస్ వద్దు. ఒకటే ఫోటో పెట్టి రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత లాస్ట్లో అయితే మనకు మ్యాక్సిమం ఎడిటింగ్ అయిపోతుంది. దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. కైన్మాస్టర్ వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి. జై హింద్.